సహోదరి సహోదరులారా, దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. జీవితంలో ఆటంకములు కలుగుచున్నప్పుడు శోధన జీవితాన్ని ఎందుకు ఆటంకపరుస్తుందని నాలో నేను కలిగే వేదనని బట్టి ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన నన్ను నేను దేవునికి ఏ విధముగా ఉండుటకు నాలో నేను కలిగించే బాధలు కానీ దుఃఖము కానీ ఏ విధముగా నేను దేవునికి దూరముగా ఉండుటకు నాలో కలిగే శోధన చేత బంధింపబడి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు కలుగుచున్నప్పుడు దుఃఖంలో శోధన కలిగే సమయముగా ఆటంకం ఎందుకని నా జీవితాన్ని శోధనకరగా మార్చబడిందని, నాలో నేను కృంగిపోవచ్చున్న సమయములో ఎందుకు దుఃఖం కలుగుతుందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, జీవితంలో శోధన కలిగే సమయములో ఆటంకములు ఏ విధముగా నన్ను శోధన చేత నింపబడుటకు, పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన జీవితంలో దేవుడే నాకు ఆధారమని, దేవుని చెంత నేను ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి మార్చబడిన నా జీవితం మారలేదని, పరిస్థితి ఆటంకంగా ఉండిన నా జీవితంలో ఎందుకు దేవుని వెతకలేకపోతున్నామని, జీవితంలో శోధన నాకు ఆటంకంగా మార్చబడినప్పుడు నన్ను నేను ఏ విధముగా దేవునికి విరోధముగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుడే నాకు ఆధారముగా, దేవుడే నన్ను కనికరించే పరిపూర్ణమైన అనుగ్రహం నాకు అనుగ్రహిస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా నన్ను దేవునికి దూరముగా మార్చబడుటకు, లేక ఆటంకం ఏ విధముగా దేవునికి వ్యతిరేకముగా నన్ను మార్చబడి జీవితంలో శోధనే నాకు ఆటంకంగా ఉందని, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుడే నన్ను నడిపిస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితుల చేత ఆటంకపరచబడి జీవితంలో శోధన వెంట శోధన నాకు కలుగుచున్నప్పుడు, ఆటంకం వెంట ఆటంకం నాకు కలుగుచున్నప్పుడు జీవితంలో ఏ విధముగా నేను బంధించబడి జీవితాన్ని పరిపూర్ణముగా పాపమునకు నేను దాసుడుగా మార్చబడి జీవితంలో శోధన నాకు ఆటంకంగా ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితములు ఎందుకు శోధనని, నన్ను నేను దేవునికి దూరముగా మార్చబడి జీవితాన్ని శోధన చేత నింపబడుటకు నన్ను నేను ఏ విధముగా శోధనకు గురి చేసుకొని పరిపూర్ణముగా దేవునికి నేను దూరముగా ఉన్నప్పుడు నాకు నెమ్మది కలుగుతుందని, లేక నాలో నేను ఏ విధమైన జీవితమును జీవించవచ్చని, ఆటంకములు నన్ను ఏమీ చేయజాలవని ఎన్నో తలంపుల చేత మానవ జీవితం జీవించే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన నా జీవితంలో శోధన కలిగిన దేవుని వెతికే బిడ్డలుగా, లేక ఆటంకం కలిగిన దేవుని వెతుకుటకు ఏ విధముగా జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా దేవునికి దూరం చేసిన నన్ను నేను దేవునికి దగ్గరగా ఏ విధముగా మార్చబడాలని, నన్ను నేను దేవునికి దగ్గరగా ఏ విధముగా ఉండుటకు నేను ప్రయత్నించే విధానమును, దేవునితో సాగిపోయే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి మార్చబడిన దేవుని చెంత జీవించే బిడ్డలమని,
పరిస్థితి ఏ విధముగా ఆటంకంగా ఉండినా దేవునితో నడిచే బిడ్డలమని, పరిస్థితి ఏ విధముగా నన్ను దేవునికి దూరముగా ఉండుటకు ప్రయత్నించిన దేవుడే నాకు ఆధారముగా, పరిపూర్ణమైన జీవితం దేవుడు అనుగ్రహిస్తాడని, శోధన ఉండిన శోధన నుండి నన్ను విడిపిస్తాడని, ఆటంకం కలిగిన నన్ను నడిపించే దైవం ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా నన్ను శోధించుటకు ప్రయత్నించిన, లేక ఎందరో అవమానం చేత నన్ను నడిపించే విధానముగా, లేక శోధనే నన్ను నా కుటుంబమును బంధించుటకు ప్రయత్నించబడి శోధన చేత నేను గురి అవ్వచున్నప్పుడు జీవితంలో దేవుడు నాకు ఆధారముగా ఉంటాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా సియోనులో నుండి రక్షణ కలిగించే దేవుడు ఉన్నాడని, పరిపూర్ణమైన విధానమును రక్షణ కలిగించే దేవుడు, పరిపూర్ణమైన విధానములో దేవుడే నాకు ఆధారముగా, పరిపూర్ణమైన బలము చేత నేను నింపబడి, పరిపూర్ణమైన అధికారం నన్ను దేవుడు నడిపించే దైవం ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన నాకు కలుగుచున్నప్పుడు, ఆటంకములు నన్ను ఏ విధముగా ఎదురుగా నిలబడినా దేవుడే నన్ను నడిపించే దైవం ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే, నా పాపమే యేసయ్యను ఈర్చగా, నా దోషమే ప్రభుని సిలువ వేయగా, నా దోషమే ప్రభుని సిలువ వేయగా, చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు నన్ను నడిపించే దైవముగా, జీవితంలో దేవుడే నాకు ఆధారముగా ఉన్నప్పుడు పరిస్థితి ఏ విధముగా నన్ను నడిపిస్తాడని, పరిస్థితి ఏ విధముగా నన్ను నడిపించుటకు ప్రయత్నించిన, జీవితంలో శోధన నన్ను బంధించుటకు ప్రయత్నించిన, జీవితంలో దేవుడే నాకు ఆధారముగా, పరిపూర్ణమైన బలమును అనుగ్రహించే దేవుడని, పరిపూర్ణమైన దేవుని శక్తి చేత ఏ విధముగా నడిపించబడి జీవితంలో దేవుడు నన్ను బలపరిచి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుకొని, పరిపూర్ణమైన దేవుని శక్తి చేత నేను నింపబడి దేవుడు అనుగ్రహించే బలమును ఏ విధముగా పొందుకొని జీవితంలో శోధన నాకు కలుగుచున్నప్పుడు పరిపూర్ణమైన అనుగ్రహం దేవుడు నాకు అనుగ్రహించి శోధన నుండి విడిపించే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా, ఏ విధముగా దేవునితో నడిచే బిడ్డలుగా ఉన్నామని, పరిపూర్ణమైన అనుగ్రహం చేత దేవుడే నన్ను నడిపించి జీవితంలో శోధన నుండి తప్పించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, పరిపూర్ణమైన అనుగ్రహం దేవుడే నాకు అనుగ్రహించి జీవితాన్ని దేవుడు పరిపూర్ణముగా మార్చి నాలో నేను జీవించే విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా
దేవుని కోసం జీవించే బిడ్డలుగా మారుచున్నప్పుడు దేవుడు ఏ విధముగా సియోనుల నుండి దేవుడు ఏ విధముగా రక్షణ నాకు కలుగజేస్తాడని, సియోనుల నుండి దేవుడు ఏ విధముగా నన్ను నడిపించే దైవం నాకున్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు బాధించబడుటకు లేక నన్ను నేను దేవునికి విరోధముగా మార్చబడిన జీవిత కాలమంతా శోధనే నాకు ఆటంకంగా కలుగుచున్నప్పుడు ఏ విధముగా నేను దేవుని చెంత రక్షించబడే బిడ్డలమని, దేవునిలో ఉండుటకు ఏ విధమైన రక్షణ నాకు కలిగించబడునని, పరిపూర్ణమైన రక్షణ చేత నేను జీవింపబడే బిడ్డలుగా ఉండి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుడు నన్ను పరిపూర్ణమైన బలముగా, జీవితంలో దేవుడు పరిపూర్ణమైన అనుగ్రహముగా మారుస్తున్నప్పుడు నేను ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు సియోనుల నుండి రక్షణ కలగజేస్తాడని, జీవితంలో శోధన కలిగిన సియోను అని దేవుడు నుండి రక్షణ ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన సియోను నుండి రక్షణ కలిగించే దేవుడు, సియోను నుండి ఏ విధముగా నన్ను కాపాడే దేవుడు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ప్రేతోర్యములో నిన్ను కొట్టగా రక్తసిక్తమాయే నీ దేహము, ప్రేతోర్యములో నిన్ను కొట్టగా రక్తసిక్తమాయే నీ దేహము, కొరడాలతో నేను నిన్ను కొట్టగా చిల్ల పెంకులాయే నీ దేహము. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు ఏ విధముగా అనుగ్రహించే దేవుడు, పరిపూర్ణమైన అనుగ్రహం చేత నేను నడిపిస్తాడని, దేవుడు అనుగ్రహించే భాగ్యముగా నేను జీవించే వ్యక్తులుగా మారుతున్నప్పుడు దేవుని అనుగ్రహం ఏ విధమైన అనుగ్రహముగా మార్చబడి దేవుని కృప ఏ విధముగా నన్ను ఆవరింప చేస్తుందని, దేవుని అనుగ్రహమే నడిపించుటకు కారణమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సియోను నుండి రక్షణ కలుగజేస్తాడని, సియోను నుండి రక్షణ నాకు కలుగునని, జీవితంలో ఏ విధమైన రక్షణ అనుగ్రహం పొందుకొని రక్షణ అనే భాగ్యముగా ఏ విధముగా జీవింపబడతామని, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు దేవుడే నాకు రక్షణ అని, లేక ఆటంకం కలుగుచున్నప్పుడు ఏ విధమైన రక్షణ నేను పరిపూర్ణముగా పొందుకుంటామని, జీవితంలో శోధనే నాకు రక్షణ ఆటంకం అని దేవునితో నేను మాట్లాడకుండా, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు రక్షణ భాగ్యం నేను పొందుకొని పరిపూర్ణమైన రక్షణ జీవితం ఏ విధముగా నేను పొందుకుంటానని, శోధన లేకపోయినా జీవితములో నా జీవితాన్ని ఏ విధముగా రక్షణ జీవితముగా మార్చుకొనకుండా ఏ విధముగా నేను జీవిస్తున్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన రక్షణ అనే జీవితమును దేవుడు అనుగ్రహిస్తాడని, రక్షణ అనే జీవితం చేత నేను నడిపించబడి జీవితంలో శోధన నాకు ఆధారం కాకుండా పరిపూర్ణమైన జీవితం నుండి ఏ విధముగా దేవుని కొరకు నేను జీవిస్తానని, పరిపూర్ణమైన జీవితం నుండి ఏ విధముగా నేను నడిపించబడి శోధనలో నేను ఏ విధముగా దేవుని కోసం జీవిస్తామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని అనుగ్రహమును నడిపిస్తూ ఉందని, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని కృప ఏ విధముగా పొందుకొని జీవితంలో దేవుని కోసం నడిపించబడే బిడ్డలుగా, దేవుని కోసం జీవించే వ్యక్తులుగా మార్చబడుతున్నప్పుడు దేవుడే నాకు ఆధారముగా ఉండి నడిపిస్తాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో సియోను నుండి రక్షణ నా జీవితానికి దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు నా జీవితంలో ఏ విధముగా పరిపూర్ణమైన జీవితం దేవుడే నాకు ఆధారంగా, దేవుడే నన్ను బ్రతికించే దేవుడని, నన్ను నడిపించే దేవుడని ఈరోజు అంశంలో సియోను నుండి నన్ను ఏ విధముగా రక్షణని జీవితం పొందుకొని, సియోను నుండి ఏ విధమో రక్షణ భాగ్యముగా నేను జీవిస్తానని, సియోను నుండి ఏ విధమో రక్షణ అనే కృప ఏ విధముగా పొందుకుంటామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా ఉండినా దేవుడు అనుగ్రహించే రక్షణ, నా జీవితాన్ని దేవుడు బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు పరిపూర్ణమైన జీవితం చేత రక్షణ భాగ్యమును పొందుకొని, పరిపూర్ణమైన జీవితం చేత దేవుని వెతికి నడిపింపబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుడే నాకు ఆధారముగా నిలువబడి ఈరోజు సియోను నుండి ఏ విధముగా రక్షణ భాగ్యం పొందుకొనుటకు పరిపూర్ణమైన దేవుని కృప ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన దేవుడు అనుగ్రహించే భాగ్యం ఏ విధముగా నన్ను ఆవరింపచేస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే భాగ్యం, దేవుడు అనుగ్రహిస్తున్న కృపగా ఈరోజు మార్చబడి దేవుడే నాకు ఆధారముగా నిలబడి పరిపూర్ణమైన మార్గం దేవుడు అనుగ్రహిస్తాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం చేత సియోను నుండి రక్షణ భాగ్యం పరిపూర్ణముగా నేను పొందుకొని, సియోను నుండి ఏ విధముగా రక్షణ అనే జీవితం, ఏ ఆటంకం నాకు కలుగుచుందో, లేక ఏ ఇబ్బందుల చేత సియోను నుండి రక్షణ నేను పొందలేకపోతున్నామని, నేను జీవించే విధానాన్ని బట్టి దేవుని రక్షణ పొందలేని జీవితమని, లేక నేను జీవించే ఎన్నో శోధన చేత జీవిస్తున్నప్పుడు దేవుని రక్షణ పొందలేని బిడ్డలుగా ఉన్నామని, జీవితంలో రక్షణ భాగ్యం ఏ విధముగా పొందుకొనుటకు నన్ను నేను నడిపించబడే బిడ్డలుగా, నన్ను నేను ఏ విధముగా రక్షణ భాగ్యముగా పొందుకొని జీవించే బిడ్డలుగా మారుతున్నామని, పరిపూర్ణమైన జీవితం చేత ఏ విధముగా దేవుని వెతికే బిడ్డలమని, పరిపూర్ణమైన రక్షణ చేత దేవుడు అనుగ్రహించే బిడ్డలుగా మారుతున్నప్పుడు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన జీవితం దేవుడు అనుగ్రహిస్తాడని, పరిపూర్ణమైన బలము చేత దేవుడే నాకు ఆధారముగా ఉండి జీవితంలో దేవుడు అనుగ్రహించే సియోనులో ఏ విధముగా నేను జీవిస్తానని, పరిపూర్ణమైన సియోను అనే భాగ్యంలో నేను నడుస్తానని, దేవుడు అనుగ్రహించే ఆ భాగ్యం ఏమిటని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సియోను అనుగ్రహించే భాగ్యంలో ఏ విధముగా నేను నిలవబడి నన్ను నేను ఏ విధముగా చూచుకొనుటకు దేవుడు అనుగ్రహించే భాగ్యముగా నేను మారుతానని, దేవునిలో ఉండే భాగ్యమును ఏ విధముగా నేను పొందుకొనుటకు ఈరోజు సియోను అనే రక్షణగా అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా నేను మార్చబడిన, దేవుడు నన్ను ఏ విధముగా బ్రతికించే దేవుడని, నాలో నేను కృంగిపోతున్న సమయంలో దేవుని చెంత ఏ విధముగా జీవించి పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకునే బిడ్డలుగా మార్చబడి
పరిపూర్ణమైన జీవితం చేత దేవుడే నన్ను నడిపిస్తాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు దేవుడు నాకు ఆధారంగా, ఆటంకం కలుగుచున్నప్పుడు దేవుడే నన్ను బలపరిచి పరిపూర్ణమైన భాగ్యముగా ఈరోజు మార్చే దేవుడు నాలో ఉన్నాడని, నన్ను నడిపించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా ఉండినా దేవుని వెతికే బిడ్డలుగా నేను మారుతామని, పరిస్థితి ఏ విధముగా నన్ను మార్చుటకు ప్రయత్నించిన దేవునిలో నిలబడి పరిపూర్ణమైన మార్గముగా నేను ఎంచబడి బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. చాలవలే ఆయన నీ దివ్య దేహం, నా బ్రతుకును ఆచాలలో నీ కృపా. చాలవలే ఆయన నీ దివ్య దేహం, నా బ్రతుకును వాచాలలో నీ కృపా. నాటగా ఫలింతును ఆత్మీయ ఫలముగా, ఆత్మీయ ఫలముగా. నాటగా ఫలింతును ఆత్మీయ ఫలముగా, ఆత్మీయ ఫలముగా. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కొరకు ఏ విధముగా బ్రతుకుతున్నామని, దేవుని కొరకు ఏ విధముగా జీవింపడే బిడ్డలుగా, దేవుని కొరకు ఏ విధముగా నేను నడిచే వ్యక్తులముగా, పరిపూర్ణమైన దేవుడు నన్ను ఏ విధముగా జీవించే వ్యక్తులుగా, పరిపూర్ణమైన దేవుని కొరకు ఏ విధమైన బలము చేత నింపబడి దేవుడే నాకు ఆధారముగా నడిపించే దేవుడున్నాడని ఈరోజు అంశంగా సియోనులో నుండి రక్షణ అనే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి సియోను నుండి నన్ను దూరం చేయలేదని, సియోను అనే ఈరోజు అంశముగా సియోను చెంత నేను నిలబడి దేవుని భాగ్యం ఏ విధముగా చూచే, కన్నులారా చూచే బిడ్డలుగా, దేవుడు అనుగ్రహించే సియోను భాగ్యమును ఏ విధముగా పొందుకొని పరిపూర్ణమైన భాగ్యం చేత నేను నడిపించబడే వ్యక్తులుగా, పరిపూర్ణమైన దేవుని చెంత ఏ విధముగా నిలబడే వ్యక్తులుగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు పరిపూర్ణమైన జీవితమును దేవుని నుండి నేను ఏ విధముగా, లోకమనే జీవితం నన్ను ఆటంకపరచక, దేవుడు అనుగ్రహించే జీవితంలో శోధన ఏ విధముగా నన్ను బంధించుటకు ప్రయత్నించిన, జీవితంలో శోధన ఏ విధముగా నన్ను ఆటంకపరచుటకు ప్రయత్నించిన దేవుడే నాకు ఆధారముగా నిలబడి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని నడిపించే దేవుడు పరిపూర్ణమైన బలమును అనుగ్రహిస్తాడని, పరిపూర్ణమైన దేవుని కృపచేత జీవింపబడి బిడ్డలుగా ఈరోజు మారుతామని, సియోను అనే ఈరోజు అంశముగా దేవుని చెంత ఏ విధముగా నేను రక్షణ అని సియోను నుండి రక్షణ పొందుకొని, సియోను ఏ విధముగా నాకు రక్షణ కలిగిస్తాడని, ఆటంకము నుండి నన్ను వేరుపరచి సియోనే నన్ను రక్షించే దైవముగా, సియోనే నన్ను మార్చే దైవముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన దేవుడు అనుగ్రహించే భాగ్యం
ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉందని, దేవుడు అనుగ్రహించే అనుగ్రహం చేత ఈరోజు పరిపూర్ణమైన భాగ్యముగా మార్చబడి, పరిపూర్ణమైన దేవుడు అనుగ్రహించే శక్తిగా నేను మారుతానని, పరిపూర్ణమైన అనుగ్రహమే నన్ను ఈరోజు సియోను నుండి రక్షణ కలిగించే ఈరోజు దైవముగా, సియోను నుండి రక్షణ కలిగించే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణముగా దేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు, నాలో నేను ఏ విధముగా శోధనకు గురి అవుచున్నప్పుడు, నన్ను నేను ఏ విధముగా దేవునికి దూరముగా మార్చబడి ఈ లోకంలో దేవుడు నాకు ఉన్నప్పుడు, లోకానుసారమైన జీవితం నుండి పరిపూర్ణమైన జీవితం అనగా దేవుడు అనుగ్రహించే కృపగా మార్చబడే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుడే నాకు ఆధారముగా ఉండి, దేవుడే నన్ను నడిపించే దైవముగా ఉన్నప్పుడు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఘోరమైన ఆ సిలువను మోపగా నా పాపమే మేకులై నిన్ను చీల్చగా, బల్యముతో నేను నిన్ను పొడువగా, నా కొరకు జీవజలము ప్రవహించగా, ఘోరమైన ఆ సిలువను మోపగా నా పాపమే మేకులై నిన్ను చీల్చగా, బల్యముతో నేను నిన్ను పొడువగా, నా కొరకు జీవజలము ప్రవహించగా. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా సియోనుల నుండి రక్షణ కలిగించే దైవం నాకున్నాడని, సియోను నుండి రక్షణ అనుగ్రహించే దైవముగా ఏ విధముగా నేను దేవుని చెంత నిలవబడి, దేవునిలో నేను ఏ విధముగా నడిపించబడే బిడ్డలుగా, దేవునిలో ఏ విధముగా స్థిరమైన వ్యక్తులముగా నిలుచుటకు, దేవునిలో స్థిరముగా నేను నిలబడి నేను ఏ విధమైన దేవుని కొరకు పరిపూర్ణమైన బలమును పొందుకొని, పరిపూర్ణమైన శక్తి చేత నన్ను నేను ఏ విధముగా దేవుని కొరకు నిలుస్తామని, నన్ను నేను దేవునిలో ఏ అనుగ్రహం నాకు అనుగ్రహించే దైవం నాకున్నాడని, పరిపూర్ణమైన భాగ్యముగా నేను మార్చబడి దేవుడే నాకు ఆధారముగా ఉండుటకు కారణముగా ఉన్నాడని, పరిపూర్ణమైన వ్యక్తులం మేమని దేవునిలో నిలిచే బిడ్డలుగా మారుచున్నప్పుడు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి మార్చబడిన జీవితములో దేవుని అనుగ్రహం ఏ విధముగా మనకు దూరం కాదని, నా పరిస్థితి ఏ విధముగా మార్చబడుటకు ఆటంకం నిలవబడిన దేవుడే నన్ను అనుగ్రహం ఈరోజు సియోను నుండి రక్షణగా, పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపించబడే బిడ్డలుగా, దేవుడు అనుగ్రహించే సియోను నుండి రక్షణ ఏ విధముగా దేవుని చెంత నేను ప్రార్థించే బిడ్డలుగా, పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుకొని జీవింపబడే బిడ్డలుగా ఈరోజు మారుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా ఉన్నా దేవుడు అనుగ్రహించే రక్షణ అనే జీవితంలో, దేవుడు అనుగ్రహించే భాగ్యం అనే రక్షణగా మార్చబడి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.
చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే. సహోదరి సహోదరులారా, సియోనుల నుండి రక్షణ అన్న అంశముగా ఈరోజు వాక్యానుసారంగా దేవుడు అనుగ్రహించే అంశం ఏ విధముగా రక్షణ అనే అంశముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.